వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాము. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 11, 12, 13 వచనాలు 15 దాకా చదువుకుందాం. నేనే చదువుతాను త్వరగా. 11వ వచనం నుండి 15 దాకా. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 11 నుండి 15 దాకా. అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదికి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిరెస్తెఫేరు. కాలేబు కిరెస్తెఫేరును పట్టుకుని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను. దానిని పట్టుకొనెను గనక కాలేబు తన కుమార్తె అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా, కాలేబు నీకేం కావాలనని అడిగాను. అందుకు ఆమె, దీవెన దయచేయుము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. చిన్న మాట ఆత్మ సహాయంకై ప్రార్థన చేద్దాం. దయగల దేవా, కృపగల తండ్రి, మీకు స్తోత్రములు. ఈ సాయంత్రపు వేళ ఆగస్టు నెలలో 3వ తారీఖున మీరు మీ సన్నిధిలో మమ్మల్ని ఆదివారం నాడు ఉంచినందుకై అదస్సక్క గారితో పాటు వారి స్టూడెంట్స్తో ప్రభా కలిపి ప్రభువునందు ఈ సహవాసాన్ని మాకు ఏర్పాటు చేసినందుకై మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీ దాసరాలు కుటుంబాన్ని దీవించండి. వింటున్న వారిని మా ప్రభువా మీరు సిద్ధపరిచినందుకై వందనాలు. వాక్యము యొక్క నాయన నా తండ్రి ఆసక్తిని, వాక్యము కొరకైన దప్పికను బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మరి నిలబడ్డ నేను వట్టిదాన్ని మట్టిదాన్ని ప్రభువా, నిష్ప్రయోజకురాలను మమ్మలను బలపరచండి. వినువారిని చెప్పువారిని బలపరిచి మీరు మహిమనొందండి. చదవబడిన లేఖన భాగాలు మీ సన్నిధిలో మీ వినికిడిలో చదివాం ప్రభువా, ఆమెనని చెప్పాం. మాకు విరిచి వడ్డించండి. అక్సావలే మేమందరము కూడా నీ కొరకై నాయన నా తండ్రి కడవరి దినాలలో ఇప్పుడు ఎలాగున్నాయో ఆనాడు ఆ దినాలు కూడా అలాగే ఉన్నట్టుగా మాకు కనిపిస్తుండగా మేము కూడా నాయన ఆమె వల్లే జీవించున్నట్లు మీ కృపను దయచేయండి. ఆమెను మా ముందుకు తీసుకొచ్చారు. ప్రతి యవన బిడ్డతో మీరు మాట్లాడి మహిమ పొందుదురని నాయన ఈ వాక్యాన్ని మా అందరి చేత మాట్లాడి భవిష్యత్ కాలానికై మేమందరం పనికొచ్చినట్లుగా మీరే సిద్ధపరిచి మహిమనొందుదురని వాక్యమై ఉన్న యేసు క్రీస్తు పేటాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన యవన బిడ్డలారా, సోదరీలారా, మరి మనం చదివినటువంటి లేఖన భాగాలు న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు మనం చదివాము. మరి ఈ అధ్యాయంలో కాలేబు మరి ఓపెన్గా మాటలు చెప్పినాడు. సభలో అనేకులు ఉండగా న్యాయాధిపతుల దినాలు, ఆరంభ దినాలు, మరి ఈ అధ్యాయం నుండి న్యాయాధిపతుల కాలము మొదలవుతుండగా మొట్టమొదటి న్యాయాధిపతిని ఎన్నుకోవాలనుకున్నప్పుడు, న్యాయాధిపతిని బయటికి తీసుకురావాలనుకున్నప్పుడు కాలేబు మరి బహిరంగంగా ఒక సవాల్ విసిరాడు. కిరెస్తెఫేరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేసేదనని చెప్పాడు. ఒక తండ్రిగా భవిష్యత్తు కొరకై ఇశ్రాయేలీలను రక్షించడానికి, ఇక వీళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు, ఈ తరము వారు. కాలేబు యెహోషువ మృతి పొందాడు, కాలేబు ఉన్నాడు. ఇంకా కాలేబు మరి ఓపెన్గా బహిరంగ మరి సవాలు విసురుట ద్వారా ఎవరైనా ముందుకొస్తారని చెప్పి యుద్ధం చేయడానికి, న్యాయాధిపతిగా ఉండడానికి, ఒక నాయకుడు కావడానికి ఆయన చెప్పి ఉండగా మనం చూస్తున్నటువంటి ఆ బహిరంగ సవాలును విని ఒక అతను కాలేబు తమ్ముడైన కనజు కుమారుడైన ఒత్నీయేలు మరి ముందుకు వచ్చినట్టుగా చూస్తున్నాం. అతడు నేనుంటాను, నేను కిరెస్తెఫేరును పట్టుకుంటాను అని చెప్పగా ఆయన యుద్ధము చేసి కిరెస్తెఫేరును పట్టుకున్నాడు, కొల్లబెట్టాడు. అప్పుడు కాలేబు కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేశాడు. మనం చదివినటువంటి ఈ పారాగ్రాఫ్లో ఉన్న మాటలను చూస్తున్నాం. ప్రియ సోదరీలారా, కొత్త తరం పుట్టింది. పాత తరము మాత్రమే కాలేబు యెహోషువలు వాళ్ళ సంతానాన్ని భక్తిగా పెంచారు. కానీ న్యాయాధిపతుల కాలం అంతా మనము చూస్తే దేవుని ఎరగని వారుగా చూస్తున్నాం.
ఎరిగిన వారిలో నుండి వచ్చిన వాడు ఒత్నియేలుగా చూస్తున్నాం. కాలేబు కుటుంబీకులు భక్తిపరులుగా, వాళ్ళ అన్నదమ్ములందరూ భక్తిపరులుగా చూస్తున్నాం. మిగతా వాళ్ళంతా యెహోవాని ఎరగని తరం ఒకటి అని చూస్తున్నాం. మనం 2వ అధ్యాయం చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యుద్ధకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టగా చూస్తున్నాం. ఎరగని వారు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఎరిగిన వారిలో నుండి భక్తిపరుడైన ఒత్నియేలును మనం చూస్తున్నాం. మొట్టమొదటి న్యాయాధిపతి బహిరంగముగా సవాలు విసురుట ద్వారా, ఎంకరేజ్మెంటు కదా, వాళ్ళని ప్రోత్సహించుట ద్వారా అనేక మంది యవన బిడ్డలను ప్రోత్సహించారు. యవన దశలో ఉన్న వారిలో నుండి ఇతడు ముందుకొచ్చాడు. ధైర్యంగా నేను యుద్ధం చేస్తాను, నేను కొల్లబెడతాను, దాన్ని పట్టుకుంటానని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చాడు. ముందుకు రావడమే కాదు, తాను దేని కొరకై ఆ సవాలులో ముందుకొచ్చి నిలబడ్డాడో ఆ పట్టణాన్ని పట్టుకొని యుద్ధం చేసి మరి మునుపున్న వారు చేయని పనిని ఒత్నియేలు చేసినట్టుగా చూస్తున్నాం. అందుకే ఇక్కడ తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ప్రియమైన సోదరిలారా, యవన బిడ్డలారా, మరి తండ్రి మాటకు చాలాసార్లు వివాహ వయసు వచ్చినప్పుడు తండ్రి మాట వినని వాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువగా ఉన్నారు. వివాహ వయసు వచ్చిన ఆమెను గురించి ఏదైనా చిన్నగా ఏదైనా సంఘములో ప్రకటన చేసినా లేదా పెద్దల మధ్య ప్రకటన చేసినా మా అమ్మాయిని గురించి, మా అమ్మాయి వివాహం గురించి అని చెప్పి ఏదైనా చెప్తే మనం వెంటనే ఏమంటాం, నా గురించి ఎందుకు చెప్పావు డాడీ, అలా ఎందుకు చెప్పావు, నువ్వు చూడలేక చెప్పావా, లేకుంటే నువ్వు తిరగలేక చెప్పావా అంటాం. కానీ ప్రియులారా, ఇక్కడ ప్రోత్సాహం కొరకు ఒక నమ్మకమైన విజయ వీరుని, ధైర్యవంతుణ్ణి ఎన్నుకొనుటకై బహిరంగమైన సవాలు విసరవలసి వచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే అక్స సంపూర్ణ విధేయురాలు. తండ్రిని ఏమాత్రం క్వశ్చన్ వేయలేదు, తండ్రితో డిస్కషన్ చేయలేదు. ఇశ్రాయేలీల యొక్క వారి మధ్యలో ఆణిముత్యములా ఆ బిడ్డ ఉన్నట్టుగా చూస్తున్నాం. ఈ న్యాయాధిపతుల దినాలు నమ్మకమైన వారు చనిపోయారు, కొద్దిమంది విశ్వాసులే ఉన్నారు, ఎక్కువ మంది లోకస్తులు దేవుని ఎరగని వారు ఉన్నారు. అట్టి వారి మధ్యలో అక్స కూడా మంచి భక్తి పర్రాల్లాగా మనము చూస్తున్నాం. కాలేబు విశ్వాస వీరుడు, కాలేబు నమ్మకమైన వాడు, కాలేబు నిండు మనసుతో అత్తుకున్నవాడు. ఐగుప్తు దేశము మొదలుకొని కనాను దేశము ప్రవేశించు వరకు ఎటువంటి లోపం లేనివాడు, నింద లేనివాడు, బలహీనత లేనివాడుగా ఉన్నాడు. అతని కుమార్తె అయిన అక్సాను కూడా ఎలా పెంచాడు చెప్పండి. ఒక విజయ వీరునికి నా కుమార్తెని ఇస్తానంటే నా తండ్రి మంచి ఆలోచన చేశాడు, విజయ వీరునికి ఇస్తానని చెప్పాడు అని చెప్పి అన్ని విధాల విధేయత చూపింది. ప్రకటనకు విధేయత చూపింది, తండ్రి ప్రేరేపణకు విధేయత చూపింది, తండ్రి సవాలుకు విధేయత చూపింది, తండ్రి మనసును గౌరవించినట్టుగా మనం చూస్తున్నాం. యవన బిడ్డలారా, విశేషముగా ఈ దినాలు చెడ్డ దినాలు. నేను నాదే నెరవేర్చుకోవాలి, నేను చెప్పినట్లే నడుచుకోవాలి, నేను చెప్పినట్లే వెళ్ళాలి, నేను చెప్పినట్లే మీరు చేయాలి అంటున్న ఈ దినాలు మారినా భక్తి మారకూడదు. భక్తి యొక్క విలువలు మారకూడదు, బైబిల్ యొక్క వాక్యములు మారకూడదు, బైబిల్ చట్టం మారకూడదు. చట్టాన్ని గౌరవించినటువంటి యవన బిడ్డగా మనం చూస్తున్నాం. మరి ఒత్నియేలుని పెళ్లి చేసుకునింది తన తండ్రి ఒక విజయ వీరునికి. అంతవరకు కిరియస్తెఫేరును పట్టుకోలేమేమో అన్నటువంటి అవిశ్వాసుల మధ్యలో విశ్వాస వీరుడు వీరత్వాన్ని బయటికి తీసుకొచ్చారు. పెళ్లి చేసుకొని ఆయన ఇప్పుడు సంతోషిస్తున్నాడు. ఒక విజయ వీరునికి భార్యగా, మొదటి న్యాయాధిపతికి భార్యగా, ఒక విశ్వాస వీరునికి భార్య అయిపోయినట్టుగా చూస్తున్నాం. అక్స సవాలు విసిరినప్పుడు యవనస్తురాలు, ఇంకా వివాహం కాలేదు, కానీ ఇప్పుడు ఆమె ఒకరికి భార్యగా చూస్తున్నాం. కుటుంబ జీవితంలో, వివాహ జీవితంలో, వివాహము కాకముందైనా వివాహమైనప్పుడైనా
నమ్మకమైన బిడ్డగా చూస్తున్నాం. ఈ వచన భాగాలన్నిటిలో మనము చూస్తే అక్సా యొక్క సంపూర్ణ విధేయత కనపడుతుంది. అక్సా వాక్యమును గౌరవించినట్లుగా, అంటే నాయకులు చెప్పింది, పెద్దలు చెప్పింది గౌరవించేదిగా చూస్తున్నాం. దానిని మరి భక్తి గౌరవార్థముగా గొప్పగా ఔన్నత్యం గలదానిగా చూసినట్టుగా ఆమె చూసింది. అంత మాత్రమే కాదు, వివాహముకై ఆమె విధేయురాలయ్యింది. గొప్ప వ్యక్తి, నాయకుని భార్య, లోపం లేని వారి భార్య. అంత మాత్రమే కాదు, లోపము లేని అతని కుమార్తె, విశ్వాస వీరుని కుమార్తె అయినా కూడా ఇంత మాత్రము కూడా ఈ లోక సంబంధమైన పాప ఇచ్చలు, పాప స్వభావం, పాప గుణగణాలు ఆమెలో లేవుగా చూస్తున్నాం. ప్రియ సోదరీలారా, న్యాయాధిపతుల గ్రంథములో ఆరంభములో ఈ చక్కని యవనస్తురాలు, చక్కని వివాహితను మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథమును చూస్తే ఈ న్యాయాధిపతుల గ్రంథములో ఈమె పేరు రాయబడడం ఇదే ప్రథమం కదా. అయితే ఈ యెహోషువ గ్రంథములో కూడా ఈమె ఇదే పట్టిక, ఇదే చరిత్ర యెహోషువ గ్రంథములో కూడా వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఏదైనా ఎవరిని గురించి అయినా 2 సార్లు రాయబడిందంటే అందులో విశేషత ఉంది. ఎవరిని గురించి అయినా 2 సార్లు పిలిచాడంటే అందులో ఏముంది? విశేషత ఉంది. వీరి జీవితము విశేషమైనది, వీరి గుణాలు విశేషమైనవి, వీరి ఆత్మీయత విశేషమైనది, వీరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ విలువలు, భక్తి విలువలు గొప్పవిగా ఉన్నాయని చెప్పి దేవుడు 2 సార్లు రాసిపెట్టాడు. యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 16 నుండి 19 వచనాల దాకా మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం 11 నుండి 15 దాకా ఉన్న వచనాలను మనం చూస్తున్నాం. చరిత్ర పుస్తకాలలో మరి 2 సార్లు ఈమెను గురించి దేవుడు రాసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ సోదరీలారా, ఈ న్యాయాధిపతుల గ్రంథం ఏంటో మనకు బాగా తెలుసు. ఈమె ఇలా ఉంది అని గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే, నమ్మకమైనదిగా, విశ్వాసిగా, భక్తిపరురాలుగా, మరి భక్తి మర్యాదలు గలదిగా ఉన్నది అని చెప్పడానికి రుజువేమిటంటే, న్యాయాధిపతుల గ్రంథములో మనము చూస్తే వీళ్ళు వారికి దాసులైరి, ఫిలిస్తీయులకు, మోయాబీయులకు, అమ్మోనీయులకు దాసులైరి అని చూస్తున్నాం కదా. అంటే పడడము లేయడమే ఉంది. ఇదంతా భక్తులు చెప్తున్న మాట. చీకటి కాలము కదా. ఒక్కరు కూడా చక్కగా నిలబడి ఒక్కరే దాన్ని నడిపించి వారిని జయపదములో నడిపించినట్టుగా లేదు. కానీ న్యాయాధిపతుల గ్రంథములో 13 మంది న్యాయాధిపతులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మనం చదివితే 13 మందిలో ఒక ఆమె స్త్రీ దెబోరా కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆరంభము బాగుంది, కానీ పుస్తకపు యొక్క ముగింపు విషాదకరముగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏది ఏమైనా మరి ఈ న్యాయాధిపతుల గ్రంథములో అక్సా మొదలుకొని దాదాపుగా సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం వరకు 9 మంది మంచి స్త్రీలు, యవన బిడ్డలైనా, వివాహితలైనా, వృద్ధులైనా, భౌతికంగా లోపాలు కలిగిన వారైనా, ఆత్మీయంగా సమృద్ధిగా జీవించిన 9 మంది స్త్రీలు ఉన్నట్టుగా ఈ న్యాయాధిపతుల గ్రంథం నుండి మరి సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం వరకు 19వ వచనం వరకు మనకు కనిపిస్తాయి. వారి పేర్లు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి గుర్తు చేస్తాను మీకు. మొదటి ఆమె అక్సాగా చూస్తున్నాం. ఈ న్యాయాధిపతుల దినాలలో వివాహ వ్యవస్థ చెడిపోయింది. వివాహ వ్యవస్థ ఇష్టపడ్డ వాళ్ళని చేసుకోవడం, మిశ్రితమైన వాళ్ళని చేసుకోవడం, అన్యజనులను చేసుకోవడం చెడిపోయి ఉండగా అక్సా జీవితములో వివాహ వ్యవస్థ విశ్వాసినే చేసుకోవాలి. విశ్వాసి విజయములో నడుస్తున్న విశ్వాసి విజయుడైన వారినే చేసుకోవాలి. నమ్మిన విశ్వాసి నమ్మిన వారినే చేసుకోవాలని ఈమె వివాహ చట్టమును పునరుద్ధరించినట్టుగా చూస్తున్నాం. ఈ చీకటి కాలములో అన్ని విషయాలలో తప్పిపోయారు. దేవుని విషయములో, కుటుంబ విషయాలలో, మందిర విషయాలు తప్పిపోయారు. మొట్టమొదటి ఈమె వివాహ వ్యవస్థ విషయములో
గట్టిగా స్వచ్ఛమైనదిగా పవిత్రమైన వివాహ వ్యవస్థను మరలా పునాది వేసినట్టుగా చూస్తున్నాం. ప్రియమైన సోదరీలారా, ప్రియ యవన బిడ్డలారా, మరి యవనస్తురాండ్లమైన మనము పెళ్ళి అయితే వచ్చేటివి కావు ఈ విలువలు. పెళ్ళి కాకముందే ఆత్మీయంగా ఎదుగుతుండగా, బైబిల్ చదువుతుండగా, సంఘములో సహవాసము చేస్తుండగా ఈ గట్టితనము, ఈ పవిత్రత, ఈ దృఢమైన తీర్మానం అనేది వివాహ విషయములో మనం ఎప్పుడైనా దానిని మనం తీర్మానించుకోవచ్చు. ఎదుగుతూ ఉండగానే, నేను ఈ సంఘములో ఉండగా నా వివాహపు యొక్క జీవితము స్వచ్ఛమైనదిగా, పవిత్రమైనదిగా, ప్రభు ఎంపిక చేసినదిగా ఉండాలి అని చెప్పి మనం తీర్మానం చేసుకోవచ్చు. వివాహ విషయములో ఈమె వివాహ వ్యవస్థను మరలా విశ్వాసులే చేసుకోవాలని దానికి పునాది వేసినట్టుగా చూస్తున్నాం. ప్రియమైన సోదరీలారా, రెండవ ఆమె దెబోరాగా చూస్తున్నాం. దెబోరా న్యాయాధిపతినిగా, తల్లిగా, ప్రార్థనాపరురాలుగా కదా, ప్రవక్తినిగా పలు పాత్రలను పోషించి, ఆత్మీయ పాత్రలు, పలు పాత్రలు. లోకంలో మనకి ఏ పాత్ర లేకపోయినా పర్వాలేదు, కానీ కుటుంబంలో కూడా లేకున్నా మనం ఉండకూడదు. కానీ ఆత్మీయంగా కొన్ని పాత్రలు ఉంటే కుటుంబం బాగుపడుతుంది, నీవున్న సంఘము బాగుపడుతుంది, నీవున్న సమాజము బాగుపడుతుంది. ఆత్మీయ పాత్రలు. ఆమె ఒక మంచి భార్యగా, మంచి తల్లిగా, ఇశ్రాయేలీలకు ఆమెకు పిల్లలు ఉన్నారో లేదో మనకు తెలియదు, చరిత్రలో రాయబడలేదు, కానీ ఇశ్రాయేలీలకు తల్లిగా ఆమె పేరుగాంచినట్టుగా చూస్తున్నాం. రాజ్యము ఏలే రాజులకైనా రాని పేరు, న్యాయాధిపతినిగా ఆమె ఉన్నన్ని దిన 40 సంవత్సరాల తల్లిగా ఆమె జీవితాన్ని కొనసాగించింది. ప్రవక్తిగా ప్రవచించడం. ఆనాటి దినాల్లో బైబిల్ లేదు, కానీ దేవుని యొద్ద ఒక ప్రవక్తిని ప్రార్థన చేసి ఆయన వాక్కుకై కనిపెట్టగా ఆయన ఇచ్చిన మాటలను ఆమె ప్రవచనార్థముగా ఈ ప్రజలకు చెప్పినట్టుగా చూస్తున్నాం. ఒక ప్రవక్తినిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అలాగే మంచి ప్రార్థనా పర్రాలు. యుద్ధానికైనా, న్యాయానికైనా, యుద్ధము చేయడానికి వెళ్ళినప్పుడైనా కొండ మీద, తాబోరు కొండ మీద ఆమె సైన్యమును మోకరింపజేసి ప్రార్థనలో గడిపినట్టుగా చూస్తున్నాం. ప్రియ సోదరీలారా, ప్రార్థనా జీవితంలో ఆమె గొప్ప వీరవనితగా మనం చెప్పవచ్చు. యుద్ధములో వీరవనితనే, ప్రార్థనలో ఆమె పోషించిన ఆ పాత్రలు, ఆత్మీయమైన పాత్రలు బహు విలువైనవి, బహు ఎన్నికగలవి, బహు ఘనత నొందినేటివిగా చూస్తున్నాం. 4వదిగా యాయేలును చూస్తున్నాం. ఈమె ఇశ్రాయేలీరాలు కాదు, ఈమె అన్యురాలు. ఈమె రఘుయేలు సంతతికి చెందినది, అంటే మోషే మామయ్యైన ఆ రఘుయేలు సంతతికి చెందినదిగా చూస్తున్నాం. అయినా ఈమె కూడా గొప్ప వీరవనితగా ఇశ్రాయేలీలలో మార్చబడిన తర్వాత, దేవుని నమ్మిన తర్వాత, మరి సిసేరాకు సహాయము చేయక వారు వీరికి బలమైన స్నేహితులు, బంధుత్వం గల స్నేహితులు, బంధుత్వం గల వాళ్ళు రాజులుగా ఉండగా వారికి సహాయం చేయకుండగా తాను నమ్మిన దేవుని బిడ్డలకు, తను యూదా గోత్రము దగ్గరలో ఉండగా అటు వారికి ఈమె గొప్ప మేలు చేసినట్టుగా చూస్తున్నాం. ఒకసారి నమ్మిన తర్వాత లోకమును మనలో నుండి తీసివేసుకోవాలి. ఒకసారి ప్రభువులోకి వచ్చిన తర్వాత లోకము, లోక పద్ధతులు, లోక ఆచారాలు మనలో ఉండకూడదు. యాయేలులో అవి లేవు. వారు సన్నిహితమైన స్నేహితులే కావచ్చు, రాజరిక సంబంధమైన స్నేహితులు ఉన్నారు, యాబీను సంబంధమైన స్నేహితులు ఉన్నారు, కానీ వీరికి వారికి, ఈమె కుటుంబానికి వారికి సమాధానం ఉంది. కానీ ఎప్పుడు కూడా సమాధానం ఉందని ఆత్మీయులను ఎన్నడూ తలదించుకునే పనులు ఆమె చేయలేదు. ప్రియ సోదరీలారా, నమ్మిన తర్వాత రక్తబంధము కానీ, బంధుత్వము కానీ నమ్మకపోతే వారికి మనకు చాలా తేడా ఉంటుంది. యాయేలు అదే చేసింది, ఆత్మీయులకు మేలు చేసింది. సిసేరాను చంపి లోకస్తులను కూల్చివేసింది, సిసేరాను చంపివేసింది. సిసేరా ఎలాంటి వాడో మనందరికీ బాగా తెలుసు. కాబట్టి సంపూర్ణ ఆత్మనిశ్చయత గలవారమై ప్రభువు కొరకై శూరకార్యములు, ఘనకార్యములు చేయుటలో మనము బలము కలిగిన వారంగా యాయేలులాగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం, ఇప్పుడున్నది మొదటి అధ్యాయంలో అక్సా, 4:4 వచనంలో దెబోరా, న్యాయాధిపతులు 4:18 యాయేలు, న్యాయాధిపతులు 9
అధ్యాయంలో తెబేసు స్త్రీని చూస్తాం కదా. అబీమెలెకు అన్ని పట్టణాలను కాలుస్తూ వస్తుండగా తెబేసు స్త్రీ ఆ గోపురము మీదికి వెళ్ళి తిరగటి మీది రాయిని తీసుకొని గోపురము ద్వారము దగ్గర అగ్ని వేయించిన అబీమెలెకు తల మీద సూటిగా పైనుండి ఇడవగా ఆయన తల పగిలి చనిపోయాడు. అమ్మా, అందరూ భయపడి తెబేసు గోపురములోనికి వెళ్ళిపోయారు. గనులు, గొప్పవాళ్ళు, పెద్దలు, ఊరిని చూచే పెద్దలు, ఆత్మీయులనబడిన వారు. ధైర్యం చాలక ఎన్నో పట్టణాలను కాల్చాడు, ఇక మన పట్టణం కూడా కాల్చి వేస్తాడని భయపడిన వారై అందరూ వెళ్ళిపోయారు. కానీ ఒక మంచి సోదరి, దేవుని మీద ఆధారపడ్డ తెబేసు స్త్రీ, ఆమె ఒకటి, అందుకే ఆమెను గురించి ఒక స్త్రీ. అందరూ పిరికి వారయ్యారు, అందరూ వెళ్ళిపోయారు, పరిగెత్తారు ప్రాణాలు చేతులు పట్టుకొని. కానీ ఆమె పట్టణాన్నే కాపాడింది. ఎన్ని టెన్షన్లున్నా, భయానకమైన దృశ్యాలున్నా, మనల్ని భయపెట్టువారు, అగ్ని వేసేవారైనా, చంపువారైనా, ఆయుధాలతో కొట్టువారైనా మన ఎదుట ఉండగా, మన ఎదుటికి రాబోతుండగా విని భయపడకుండగా ఆలోచన, ప్రార్థన చేస్తే ప్రభు గొప్ప ఆలోచన ఇచ్చాడు. తిరగటి మీది రాయి, ఇసురాయి, పైరాయితోటి ఆమె అబీమెలెకును చంపింది. 5వదిగా న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో యెఫ్తా కుమార్తె కదా. 11వ అధ్యాయం కూడా యెఫ్తా కుమార్తె. 11 అధ్యాయంలో ఆమె జీవిత చరిత్ర మొత్తము దేవుడు రాసిపెట్టాడు. కాబట్టి యెఫ్తా కుమార్తె మందిర సంబంధమైన జీవితాన్ని, అంటే వివాహము చేసుకున్న వారు ఒకరికి 2 భార్యలను కలిగి సాగుతున్న న్యాయాధిపతులు చీకటి కాలములో ఈ బిడ్డ మరి యెఫ్తా కుమార్తె వివాహము లేకుండా ప్రభువు మందిర సంబంధంగా ప్రభువుకు ప్రతిష్ఠ చేసుకొని స్వచ్ఛమైన జీవితం గలదానిగా నేను జీవించాను అని చెప్తున్నది. ప్రియులారా, ఈ దినాలలో శారీరక సంబంధమైన పాపములో పరుగులు తీస్తూ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములో పరుగులు తీస్తూ తమ ఇష్టానుసారంగా జీవించుచున్న ఈ దినాలలాగే ఆ దినాలు మీరిపోయి ఉండగా, చెడ్డ దినాలలో ఉండగా, వివాహము లేకుండగా, తండ్రి మాట కదా, అక్కడ అక్స తండ్రి మాట. మన 11వ అధ్యాయంలో యెఫ్తా కుమార్తె తండ్రి మాటకు విలువ ఇచ్చింది. నేను గెలిచి వస్తే కదా, నేను యుద్ధానికి వెళుతున్నాను, నేను వారిని జయించి వస్తే ప్రభువా, నా ఇంటి నుండి అమోనీయులను జయించిన తర్వాత నా ఇంటి నుండి వచ్చినదేదో నీకు ప్రతిష్ఠితమగును. ప్రియ సోదరిలారా, ప్రతిష్ఠిత జీవితాన్ని మరలా తండ్రి తీర్మానములో, తండ్రి తన బిడ్డని ఏమైనా చేయవచ్చు. ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది, వివాహ వయసు వచ్చిన బిడ్డకు వివాహము చేయనైనా చేయవచ్చు. వివాహము వద్దనుకుంటే తన బిడ్డను ప్రభువుకు ప్రతిష్ఠించవచ్చు. అంటే తండ్రికి సర్వహక్కులు ఉన్నాయని చెప్పి ఈ లేఖనం చెబుతా ఉంది. యెఫ్తా కుమార్తె విషయమై తండ్రికి దేవునికి ప్రతిష్ఠించాడు. ఆమె అనింది కదా, యుద్ధము నుండి వస్తూ ఉండగా జయము పొంది సంతోషంతో వస్తున్న ఆ తండ్రిని ఎదుర్కొనుటకై వాయిద్యములతో తన స్నేహితురాళ్లను తీసుకొని ఆ బిడ్డ నాట్యమాడుతూ తంబూరాలతో నాట్యముతో బయలుదేరి తండ్రిని ఎదుర్కొని వెల్కమ్ చెప్పాలని వెళ్తుండగా తండ్రి అమ్మాయిని చూసి, యవనస్తురాల్ని చూసి బట్టలు చింపుకొని ఏడ్చాడు. నా కుమారి, నన్ను తల్లడింపజేయు వారిలో నీవు ఒకటివైతివి. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, నేను మాట తప్పను, మాట వెనక్కి తీసుకొననగా ఆ బిడ్డ వెంటనే ఎంత మంచి ప్రార్థనా పర్రాలో చూడండి. ప్రియ సోదరిలారా, తండ్రి మాటకు 2 కుమార్తెలు సంపూర్ణ విధేయత, సంపూర్ణ ఆత్మనిశ్చేతను తెలిపారు. నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చావా, నువ్వు చెప్పినట్టుగానే నాకు చెయ్యి, నువ్వేమైతే దేవునికి చెప్పావో దానినే చెయ్యి, నేను విధేయురాలనే కదా. ప్రియులారా, చాలాసార్లు వివాహం అయిపోయిన తర్వాత ఇంకా తల్లిదండ్రుల మాట ఏమి వినాలిలే, అది ఆత్మీయంగానైనా, మందిర సంబంధంగానైనా, పవిత్ర జీవిత సంబంధంగానైనా, ఇప్పుడు నా ఇష్టం, నేను మా అమ్మ నాన్నల నుండి దూరం అయిపోయాను అనుకుంటాం. కానీ యెఫ్తా కుమార్తె మందిర సంబంధమైన జీవితకాలం ఒక్క కుమార్తె యవన ప్రాయంలో ఉన్న బిడ్డను దేవునికి
ప్రతిష్ఠించినట్టుగా చూస్తున్నాం. మనం ప్రతిష్ఠించుకోవాల్సిన పని లేదు, కానీ అంటే వివాహము లేకుండా ప్రతిష్ఠించుకోవాల్సిన పని లేదు. ఆ దినాలు వేరు, ఈ దినాలు వేరు. చీకటి దినాలలో వెలుగును విరజిమ్మునట్లుగా, అనేకులకు కప్పబడిన కనులు తెరవబడినట్టుగా, మనోనేత్రం తెరవబడినట్లుగా జీవిత వ్యవస్థ, దేవుని వ్యవస్థ ఎంత గొప్పదో, ప్రతిష్ఠిత జీవితం ఎంత విలువైనదో, ఔన్నత్యాతిశయము గలదో, మహోన్నతమైనదో తెలపడానికి ఆ దినాలలో యెఫ్తా అలా చేయవలసి వచ్చింది. ప్రియ సోదరీలారా, యవన బిడ్డలారా, ఈ దినాలలో వివాహం చేసుకున్న తర్వాత, వివాహం చేసుకోకముందు నమ్మకంగా ఉందాం. వివాహం చేసుకున్న తర్వాత నమ్మకమైన ఆత్మీయ ప్రతిష్ఠిత జీవితాన్ని కాపాడుకుంటే చాలు. వివాహం అయిన మనము మన ఆత్మీయ జీవితాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించాం కదా, కడవరి దినము వరకు ఆయన పనుల మీద, ఆయన గుణగణాల మీద, ఆయన ప్రేమను పంచుటలో, ఆయన వలె ఉండుటలో మనము తప్పిపోకుండా ఉంటే చాలు. అదే ప్రతిష్ఠిత జీవితం. లాస్ట్ వరకు ఆ యెఫ్తా కుమార్తె ప్రతిష్ఠించబడిన దినం మొదలుకొని చనిపోయేదాకా చక్కగా జీవించింది. రే సోదరిలారా, ఈ ప్రతిష్ఠిత జీవితానికి 2 నెలలు ప్రార్థన చేసింది. కొండల మీదకి వెళ్ళి తన ప్రతిష్ఠిత జీవితం సక్సెస్ అయిపోయింది. 4 రోజులు ఇశ్రాయేలీల కుమార్తెలమైన ప్రసిద్ధి చేస్తున్నారంటే సక్సెస్ఫుల్ జీవితం. చీకటి కాలములో, కారు చీకటిలో ఏ దీపము కనపడని ఆ కాలములో ఈమె కారు చీకటిలో కాంతి రేఖగా, ఈమెనే కాదు, మనం చెప్పిన ఈ సమూయేలు 4వ అధ్యాయం వరకు ఉన్న స్త్రీలందరూ కూడా చీకటి కాలములో చిరుదివ్వెలుగా, కారు చీకటిలో కాంతి రేఖలుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 4 రోజులు గిలాదు ఈ యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు, ప్రతిష్ఠిత జీవితములో ప్రసిద్ధికెక్కింది. అవునమ్మా, మందిర జీవితము ప్రతిష్ఠిత జీవితమే, విశ్వాస జీవితం ప్రతిష్ఠిత జీవితమే, పరిశుద్ధ జీవితమే కదా, నిరీక్షణ గల జీవితమే. దీనిని ప్రసిద్ధికి ఎక్కిస్తాం అంటే పెరగడమే కానీ తొలగిపోకూడదు, తరగడం ఉండకూడదు, ఎక్కడమే కానీ దిగిపోవటం ఉండకూడదు, బలపరచబడమే కానీ బలహీనులు కాకూడదు కదా. ఆత్మలో బలం పొందువారముగా ఉండాలి కానీ భక్తిహీనులముగా కాకూడదు. భక్తి పెరగాలే తప్ప భక్తిహీనతలోనికి మనము రాకూడదు. అలా ఉన్నందుకే యెఫ్తా కుమార్తె ప్రసిద్ధికెక్కింది. ప్రతిష్ఠిత జీవితము ప్రసిద్ధికెక్కింది. మన ఆత్మీయ జీవితము ప్రసిద్ధికి ఎక్కాలి, మన మందిర జీవితము ప్రసిద్ధికి ఎక్కాలి, మన యవన జీవితము ప్రసిద్ధికి ఎక్కాలి. మచ్చ ముడత డాగు లేని వారముగా మనం ఉండునట్లుగా, కల్మషము తోచకుండగా, వాక్యమనే ఉదక స్నానం చేత నిత్యము కడుక్కుంటూ ప్రభువుకు దగ్గరగా జీవించువారమయ్యుందాం. తర్వాత 13వ అధ్యాయంలో యెఫ్తాకు మనోహ భార్య మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథములో 6. ఇప్పుడు మనం రూతు గ్రంథానికి వెళితే రూతు, అలాగే మనము సమూయేలు మొదటి గ్రంథానికి వెళితే హన్నా, సమూయేలు 4వ అధ్యాయము 19వ వచనానికి వెళితే ఫినేహాసు భార్య. ఈ 9 మంది స్త్రీలు, యవన బిడ్డలు అందరూ కూడా ప్రభు నామాన్ని ఘనపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువును ఘనపరిచారు, ప్రభు నామాన్ని ఘనపరిచారు, ప్రభువుకు ఎంతో గొప్ప ఘనతనిచ్చారు, మహిమనిచ్చినట్లుగా చూస్తున్నాము. అందరూ తొలిపోయారు, నేను తొలగిపోవాలి, అందరూ పడిపోయారు, నేను పడిపోవాలా, అందరూ భక్తిహీనులయ్యారు, నేను కావాలి, అందరూ దూషణ పాలు చేశారు, నేను చేశాను, చేస్తానని కాదు, అందరూ ఏమైపోయినా నేను మాత్రం నా ప్రభువును ఘనపరచాలి, నా ప్రభువుని హెచ్చించాలి, నా ప్రభువును ప్రతిష్ఠిత నా ప్రభువుకు మహిమ వెంబడి మహిమ నేను తీసుకురావాలని చెప్పి ఈ 9 మంది కూడా ప్రభువును గొప్పగా ఎంచారు. ప్రియులారా, చాలాసార్లు ఇలా అయ్యారని విశ్వాసులను అడిగితే ఇలా అయ్యేదాని కాదు, పలాను వాళ్ళు వచ్చి నన్ను ఇలా చేశారు అని చెప్తున్నారు. అటువంటి చిన్న బలహీనతకు కూడా మనం చోటు ఇవ్వకూడదు. మనం దిగిపోవడానికి, భక్తిహీనులు కావడానికి, తొలగిపోవడానికి, పడిపోవడానికి ఏ వ్యక్తి కానీ, ఏ కుటుంబం కానీ, ఏ పరిచయం కానీ మనలను పడద్రోసే స్థితిలోనికి తీసుకురాకుండగా, వారికి చోటు ఇవ్వకుండగా, అపవాదికి చోటు ఇవ్వకుండగా మనం ప్రభువులో సాగి వెళ్లాల్సిందిగా ప్రభు మనతో
మాట్లాడుతున్నాడు. న్యాయాధిపతుల కాలంలో ఉన్న ఈ 9 మంది స్త్రీల జీవితము మహిమ గలదిగా, మెప్పు గలదిగా, కొనియాడదగినేదిగా, ప్రభువు మెచ్చినేదిగా ఉన్నందుకే ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు కూడా రాశాడు. వాళ్ళు బ్రతికి జీవించి చనిపోయారు. చనిపోయిన వారి యొక్క చరిత్రను, ఆత్మీయ జీవితాన్ని ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మరి గ్రంథములో లిఖించి మనం ఈరోజు ధ్యానించుకోవడానికి సహాయం చేశాడు. ప్రియ సోదరీలారా, మరి అక్సా జీవితము ఎంత గొప్పదో, వివాహము చేసుకున్న ఆమె జీవితము, వివాహములో అడిగిడిగిన ఆమె జీవితం, ఆరంభములో అక్సా జీవితం మొదలుకొని ముగింపు బాగలేదు, కానీ న్యాయాధిపతుల గ్రంథం ముగింపు. కానీ ఇక్కడ మాత్రము దేవుడు ఆమెను గొప్పగా ఉంచాడు. మనం 12వ వచనం 13వ వచనం ఒకసారి చదువుకుందాం, చూడండి. కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నియేలు దాన్ని పట్టుకొనెను గనక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. యుద్ధము చేశాడు, కిరెస్తెఫేరును పట్టుకున్నాడు, కొల్లబెట్టాడు, ఆ ఊరంతని దోచుకున్నాడు. మరి అతనికి కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. అంటే ఇచ్చిన మాటను నెరవేర్చుటలో కాలేబు ఎవరు చెప్పండి? మాట తప్పని వాడుగా చూస్తున్నాం. ఆ తండ్రి మాటకు ఆమె విధేయత చూపిందంటే వివాహం చేసుకునింది, సంపూర్ణమైన విధేయత. వివాహము చేసుకుని వివాహ విషయంలో తండ్రిని గణపరిచింది, దేవుని గణపరిచింది, గోత్రాన్ని కూడా గణపరిచింది, యూదా గోత్రాన్ని. ప్రియ సోదరీలారా, మనము కూడా యూదా గోత్రంలో పుట్టిన అక్సావలే తన తండ్రి మాటను విని వివాహ విషయంలో మాట తప్పక, తండ్రి తప్పలేదు, కుమార్తె తప్పలేదు, సంపూర్ణ విధేయురాలుగా దేవునికి ఘనత, తండ్రికి ఘనత, యూదా గోత్రమునకు ఘనత తెచ్చింది. ఏ విషయంలో కూడా వెనక్కి వెళ్ళలేదు. యూదా గోత్రము అన్ని విషయాల్లో ముందుంటుందన్నట్టుగా దీనికి రుజువు. మనం పై వచనాలు 2-3 వచనాలు చూస్తే యుద్ధమునకు ఎవరు ముందు ఉండాలంటే యూదా గోత్రికులే అన్నాడు దేవుడు. యూదా గోత్రికులను ముందుగా ఉంచాడు, ప్రథమ స్థానంలో ఉంచాడు కార్యములు చేయటంలో. ఇక్కడ చూస్తే అటువంటి యూదా గోత్రమునకు చెందిన అక్సా యూదా గోత్రమునే గొప్ప చేసినట్టుగా చూస్తున్నాం. ప్రియ సోదరీలారా, మనది కూడా ఏ గోత్రం చెప్పండి? మన దేవుడు కూడా యూదా గోత్రం నుండే వచ్చాడు. సర్వ ప్రపంచ మానవాళిని రక్షించుటకై ఆయన వచ్చాడు. పేతురు పత్రికలో వ్రాయబడినట్టుగా 2వ అధ్యాయంలో రాజులైన యాజక సమూహము కదా, దేవుని సొత్తైన ప్రజలము, పరిశుద్ధ జనము. మనము కూడా రాజులమే. యూదా గోత్రం ఒక్కటే కాదు రాజులు. మన ప్రభువు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన బిడ్డలమైన మనము రాజవంశమునకు చెందిన వారముగా ఉన్నాం, గర్వించదగిన గోత్రములో ఉన్నాం. కాబట్టి హెచ్చించే వారముగా, గణపరిచే వారముగా, దేవునిని అన్ని విధాల కుటుంబములో, మందిరములో, వీధిలో, మనం చేస్తున్న ఉద్యోగ విషయాల్లో దేవుని ఘనత తెచ్చే వారంగా ఉండాలని చూస్తున్నాం. 14వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలనని అడిగాను. ఇక్కడ ఒక మాట, ఆమె వివాహం చేసుకునింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? పెనిమిటి ఇంటికి, అంటే అత్తవారింటికి వెళుతున్నట్టుగా చూస్తున్నాం కదా. గొప్ప వ్యక్తి, నాయకుని కుమార్తెగా, నాయకుని భార్యగా ఉంది. కానీ నాయకుడు చెప్పినట్లుగా వినింది. చాలాసార్లు యవన బిడ్డలు వివాహం చేసుకున్న తర్వాత అత్తవారింటికి వెళ్ళాలంటే చెప్పండి ఏంటి? ఎంతో బాధ. లేదు నేను మీ ఇంటికి రాను, మనం ఇక్కడే ఉందాము, సిటీలో ఇల్లు తీసుకొని ఉందాము అన్నట్టుగా అంటున్నారు. ఒక నాయకుని కుమార్తెగా నాయకుని పెళ్లి చేసుకునింది. ఒక విశ్వాస వీరుని కుమార్తెగా, వీర వనితగా ఉంది. విశ్వాస వీరుడైన న్యాయాధిపతి అయిన ఒత్నియేలుకు భార్యగా ఉండి ఆ రాజసము ఉట్టి పడుతున్నట్టుగా, నేను ఎంత గొప్పగా పెరిగినా, ఎంత గొప్ప వ్యక్తికి కుమార్తెనైనా, ఎంత గొప్పదాన్నైనా నేను మెట్టినింటికి వెళ్ళవలసిందే అని చెప్పి ఆమె అత్తవారింటికి, పెనిమిటి ఇంటికి వెళ్ళినప్పుడు అని చూస్తున్నాం. ప్రియ సోదరిలారా, ప్రియ యవన బిడ్డలారా, ఆత్మీయ జీవితము, పుట్టినింటిలో ఉండే ఆత్మీయ జీవితం ఏంటో తెలియాలంటే అత్తవారింటిలో తెలపాలి. నీ సహనము, నీ ఓర్పు, నీ విశ్వాస జీవితము, పరిశుద్ధ జీవితము,
ప్రయాస జీవితము, పరిచర్య జీవితము. మన ఇంట్లో అమ్మ చేసినా చేయకపోయినా ఒప్పుకుంటుంది, మెచ్చుకుంటుంది. చిన్నది చేస్తే కూడా అమ్మ దృష్టికి పెద్దగా కనపడుతుంది చిన్న పని కూడా. కానీ అక్కడ పెద్ద పని కూడా చిన్నది కావచ్చు, ఓర్పు ఉండాలి. మనం చేసింది పెద్దది అనుకుంటాం అత్తవారింట్లో, అది చిన్న పనే వాళ్ళ దృష్టిలో అయి ఉండవచ్చు. కానీ అటువంటి విషయాలు ఒడుదుడుకుల మధ్యలో విశ్వాస జీవితాన్ని, మెట్టినింటిలో ప్రార్థనా జీవితం. చూడండి, ఆమె ప్రార్థనా జీవితం, పరిశుద్ధాత్మ దేవుని కార్యము ఆమె మెట్టినింటిలో కూడా మర్చిపోలే. పుట్టినింట్లో నేను బాగుంటాక అత్తమామలను బట్టో, మరుదులను బట్టో, బావులను బట్టో, ఆడపడుచును బట్టో నా విశ్వాస జీవితం అంతా సమాజ్ చేసేసాను అనడానికి వీల్లేదు. అది నిజమైన విశ్వాసమే కాదు. ఎందుకంటే ఈమె చెప్తున్న మాట, తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ప్రేరేపించెను అంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ప్రేరేపించనంటే అడుగు పొందు అని కాదు. ప్రేరేపణ హృదయంలో జరిగిన తర్వాత ప్రార్థనాపూర్వకంగా ప్రభువుకు విన్నవిస్తాం మనం. అడుగు అంటే అది ప్రార్థనను చూపిస్తున్నది. ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుని కార్యం 2 ఈమెలో ఉన్నాయి. చాలాసార్లు యవన బిడ్డలు అత్తవారింట్లో ప్రవేశించిన తర్వాత ఎంతసేపు నా భర్త నావాడు, నేను అతని దానను, వీళ్ళే నా వాళ్ళు అంటాం. కానీ ఈ బిడ్డలో ఆత్మీయ విలువ, నేను మొదటి స్థానం పరిశుద్ధాత్మ దేవునికి, 2వ స్థానం ప్రార్థనకు. నేను ఏమైతే పొంది ఉన్నానో నా భర్తను అందులోనే నడిపిస్తా. ఒకరికొకరు ఆయన న్యాయాధిపతిగా, మరి వీరుడుగా ఉన్నాడు. అతనికే ప్రార్థన అడుగు అని చెప్తుండగా, అంటే నేను ఒక్కగానొక్క కుమార్తెను అడిగితే నాకు ఏమైనా ఇస్తారు, కానీ నువ్వు అడుగు అంటున్నది. ప్రియ సోదరిలారా, ప్రార్థనా జీవితాన్ని ఆమె నేర్పిస్తున్నది. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ కలిగినదిగా ఉన్నది, ప్రోత్సహించేదిగా ఉంది. ఆత్మీయ విలువలు భౌతికంగా ఏమి కలిగినా కలగకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా, తల్లిదండ్రులు ఇచ్చినా ఇవ్వకపోయినా, అత్తమామగారు మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆత్మీయ విలువలు ప్రభు చేత పొందిన పరిశుద్ధాత్మ దేవుని పోగొట్టుకోకూడదు. ప్రభు ఆత్మీయతలో నడిపించే అమోఘమైన గొప్పదైన ఆయుధమైన ప్రార్థనను మనం విడిచిపెట్టకూడదని దేవుడి లేఖనాలలో మనకి చూస్తున్నాం. ఆమె ప్రేరేపించింది. ఆమె గాడిద దిగగానే కాలేబు నీకేమి కావలను కదా, భర్తను ఆమె ప్రేరేపిస్తే, భర్తకు ఆమె చెబితే చెప్పండి ఏమంటున్నది? తండ్రి గాడిద దిగగానే ఈమెను అడిగాడు కదా. అంటే ఆత్మీయ విలువలు కలిగిన వారు సాగుతూ ఉండగా, మెట్టినింటికి వస్తూ ఉండగా, పుట్టింటికి వస్తూ ఉండగా, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల శక్తిమంతుడు మనతో ఉండగా, ఈమె అడగక ముందే తండ్రి ఈమెను అడిగినట్టుగా చూస్తున్నా. ఇదేనండి ఆత్మీయ ఆనందం, ఆత్మీయ రహస్యం ఇదే కదా. మనం ఏదైతే ప్రార్థనలో పెట్టామో, అడగక ముందే అక్కర ఎరిగిన వాడు, ఇంకా అడగనే లేదు అక్కర ఎరిగిన దేవుడు తండ్రి. కాలేబు అడగగానే, మన ప్రభు కాలేబు కంటే గొప్పవాడు, విశ్వాస వీరుడు, విశ్వాసమునకు కర్త, ఆయన కొనసాగించే దేవుడైన ఆ ప్రభువు అడిగి వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికముగా చేయగల శక్తిమంతుడు, అత్యధికముగా ఇవ్వగల దేవుడు మనకుండగా, ఆమె వలె మనము కూడా పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల, ప్రేరేపణ, ప్రార్థనా జీవితం యొక్క విలువను ఆఖరి దినాల వరకు, అంటే మనం చనిపోటైనా జరగాలి లేదా ప్రభు వచ్చేదైనా జరగాలి, అప్పటిదాకా అలా ఉండాలనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరిలారా, 15వ వచనములో అందుకు ఆమె, దీవెన దయచేయుము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయుమని. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చెను అని చూస్తున్నాం. దీవెన దయచేయుము కదా, సంపూర్ణంగా ఆధారపడుట. దేవుడు దీవిస్తే, తండ్రి దీవిస్తే ఎంత గొప్ప దీవెననో. నాకు దీవెన దయచేయుము కదా, ఇంతదాకా ఉండేది కష్టపడ్డాను డాడీ, నేను చాలా కష్టపడ్డాను, దక్షిణ భూమిని నేను సాగు చేశాను అని చెప్పి తండ్రి ఎదుట ఇచ్చావు. ఆ విషయంలో నాకు సంతోషమే, దానికి తగ్గ ప్రయాసపడ్డాను. నాకు నీటి మడుగులు కూడా దయచేయము. ఎప్పుడైతే ఎడారి భూమిని దున్ని కష్టపడి ప్రయాసపడి ఫలము పొందుతావో,
ఆ తర్వాత సమృద్ధి అయిన దీవెన కదా. ఇక్కడ నీటి మడుగులు అడిగితే పల్లపు మడుగులను, నీటి మడుగులన్నా పల్లపు మడుగులన్నా ఒకటే, కానీ పల్లములో నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. నీటి మడుగులను కూడా ఇచ్చాడు, మెరక మడుగులను ఇచ్చాడు. ప్రియ సోదరీలారా, అడుగుటలో నాకు దీవెన దయచేయుము. మునుపున్నదాన్ని చెప్పింది, ఏమైతే ఇచ్చావో తండ్రి, నువ్వేమైతే ఇచ్చావో దాని విషయమే నాకు సంతోషమే. ఇప్పుడు నేను దీవెన అడుగుతున్నాను. దీవెనలో నీటి మడుగులు, సస్యశ్యామలమైన నీటి మడుగులను కూడా నాకు దయచేయమని చెప్పి అడుగుతున్నట్టుగా చూస్తున్నాం. తండ్రి యొద్ద మన తండ్రి కాలేబు కంటే గొప్పవాడు. పరలోకమందున్న మన తండ్రి మన మనవుల కొరకై, మనం పొందేదాని కొరకై అనేకం పరలోకంలో సిద్ధపరిచాడు. భౌతికమైనటివా, ఆత్మీయమైనటివా, ఏవైనా సరే నువ్వు బ్రతకడానికా, జీవనం చేయడానికా, లేదా వాహనాల, రకరకాల దీవెనలు పరలోకములో మన కొరకై దాచిపెట్టాడు. నువ్వు అడిగితే ఇచ్చేదాన్ని, నువ్వు అడగలేదు కాబట్టి ఇది నీ దీవెన అలాగే ఉంది అని చెప్పి మనతో రేపు అనకముందే ప్రభువు దగ్గర పొందవలసిన వాటన్నిటినీ మనం పొందేవారంగా ఉండాలని మరి కాలేబు కుమార్తె అయిన అక్సా చెప్తుండగా, నా జీవితంలో కూడా ప్రభు కొరకే, ప్రభువా నేను కూడా నీ కొరకై జీవిస్తా, నేను నీ చనిపోయేదాకా అనుదిన ప్రార్థనలో మన అంతిమ స్థితిని గురించి కూడా, మన యాత్రా స్థితిని గురించి కూడా నువ్వు మొరపెడితే సక్సెస్ అవుతావు. ఏదో ఇప్పుడు ఉన్నాము, నా కడవరి దినాలు, నా చావు దినాలు, ప్రభు దగ్గర చేరే దినాలు ఎట్లుంటాయేమో నేను ఎరుగుదుననకూడదు. ఆ దినాల కొరకే ఇప్పుడే మొరపెట్టాలా. నా చావు మూలంగా, నా బ్రతుకు మూలంగా నీ నామం అవమానపరచబడకుండానట్లు ఆత్మీయముగా నీ పిలుపు నేను ఎరగాలి ప్రభువా, అలా ఆత్మీయతలో చనిపోవాలి అనేటివి కూడా మనము ముందే కలిగి ఉండాలి. అంతిమ జీవితాన్ని కూడా మనం మొరపెడుతూనే ఉండాలి. ప్రభువుకి ఇష్టమైనది మనకిస్తాడు. ప్రియ సోదరీలారా, చీకటి కాలంలో గొప్ప వెలుగును ప్రసాదించిన ఈ యొక్క అక్సాను మనము చూస్తున్నాం. కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పదో నేర్పించింది. వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో నేర్పించింది. అత్తగారి ఇల్లు ఎంత గొప్పదో ఆమె చూపించినట్టుగా చూస్తుంది. ఆ పల్లపు మడుగులు, మెరక మడుగులు, నీటి మడుగులను ఆమె అడిగి పొందినట్టుగా చూస్తున్నాం కదా. భర్త ఉన్నాడులే, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదా డాక్టరు, మంచి ప్రొఫెసరు, ఆయన ఏమడిగినా నాకు ఇస్తాడు. నేను కూడా కాలేబు కుమార్తె అయిన అక్సాను, నేను ఒక నాయకుని కుమార్తెను, నిండు మనసుతో వెంబడించాడు, విశ్వాస వీరుడు, నా భర్తను అడిగితే ఏమైనా నాకు చేస్తాడని కాదు. ప్రభు మీద ఆధారపడింది, దేవుని మీద ఆధారపడింది. అది పుట్టినిల్లా మెట్టినిల్లా ప్రభు వాగ్దానాల మీద, ప్రభు మీద ఆనుకొని జీవించితే ఆమెలాగా సమస్తము సక్సెస్ అవుతుంది. ఈమె కుమారులు కూడా కలిగినట్టుగా దినవృత్తాంతాల గ్రంథం చెప్తా ఉంది. ఆ మాట ఒకసారి చదువుదాం చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో వ్రాయబడిన ఆ మాటలు, ఒత్నియేలుకు కుమారులు కలిగినట్టుగా ఆ మాటలు చెప్తారు. 13వ వచనం, 4వ అధ్యాయము 13వ వచనం. కనజు కుమారులు ఒత్నియేలు, శెరాయ. ఒత్నియేలు కుమారులలో హతాతను ఒకడు ఉండెను. రే సోదరిలారా, విశేషత ఒకడు అనే దగ్గర వారి విశేషతనే వేరు. ఇది వంశావళి లిస్ట్ అయినా, వీరుల లిస్ట్ అయినా, నాయకుల లిస్ట్ అయినా, జ్యేష్ఠుల లిస్ట్ అయినా, ప్రయాసపడిన వారి లిస్ట్ అయినా, లేవీల లిస్ట్ అయినా, స్త్రీలు రాయబడ్డారు. కానీ ఇక్కడ ఈమె పేరు లేదు, భర్త పేరే వ్రాయబడినట్టుగా చూస్తున్నాం. భర్త పేరు రాయబడిన, ఈమె పేరు రాయబడినా రాయబడకపోయినా ఈమె కుమారుని కన్నింది. కుమారులలో ఒకడు ఉండెను అని చూస్తున్నాం. ప్రియ సోదరిలారా, దేవుని కొరకై విశ్వాస వీరులను కనింది. ఈ పేర్లో రాయబడ్డారంటే యూదా గోత్రపు లిస్టులో రాయబడ్డారు ఆమె కుమారులు. మనము కూడా వంశావళి పొందినప్పుడు చెప్పండి, చాలాసార్లు పిల్లలు కలగగానే ఇంకెవరు కనపడరు. చాలామందికి పుట్టింటి వారు కనపడరు, మెట్టినింటి వారు కనపడరు. చివరికి ఒక్కొక్కసారి భర్త కూడా కనపడడు. నా కొడుకుంటే చాలు, నా కుమారులు ఉంటే చాలు అంటాం. అది వద్దు ప్రియులారా. కుటుంబం అంటే ఏంటి చెప్పండి? భార్య, భర్త, పెద్దలు, పిల్లలు కలిగి ఉండడమే కుటుంబం. నీ అంతటికి నీవు, నా అంతటికి నేను వివాహ వ్యవస్థలో, యవన జీవితంలో తీర్మానించుకున్న వాటిని వివాహ వ్యవస్థలో
ఆత్మీయులమై నమ్మిన నాడు తీర్మానించుకున్నది బైబిల్ వాక్య ప్రకారముగా వివాహమైన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉండాలి. మన వద్దకు వచ్చిన కుటుంబాలను విస్మరించే వారం కాకూడదు. ఒక్కొక్కరము కలిస్తే కుటుంబాలు కలిస్తే సంఘం ఏర్పడుతుంది. ఒక్కొక్కరముగా వెళితే మనం ఒంటరి వాళ్ళమే. కుటుంబాలుగా ఇది నా కుటుంబం, ఇదిగో 2 పిల్లలు, ఇదిగో నా భర్త, ఇదిగో నా భార్య అని పరిచయం. ఇది కుటుంబముగానే ఉండనివ్వాలి. ఎఫెసీ పత్రికలో ఉన్నట్టుగా దేవుని కుటుంబముగా ఉన్న వారికి దీవెన కలుగుతుంది. కాబట్టి ప్రియ సోదరిలారా, ఆమె యవనము మొదలుకొని కదా, వివాహము కాకముందు, వివాహమైన తర్వాత, పుట్టినింటిలో, మరి భర్త పెనిమిటి ఇంటిలో అని పర్టికులర్గా రాశారు. మనం అలా ఉండేవారముగా కావాలి. ఎలా? వెలుగును విరజిమ్మేవారముగా. ఆ చీకటి కాలంలోనే కుటుంబం కలిగి ఉంది, భర్తను కలిగి ఉంది, అత్తమామలను కలిగి ఉంది, పిల్లలను కలిగి ఉంది. కానీ ఎక్కడా లోటు లేనికుండా జీవించింది. కాబట్టి ఆమె జీవిత చరిత్ర యెహోషువ గ్రంథములోను కదా, మంచి నాయకుడైన యెహోషువ, దేశాన్ని పంచిపెట్టిన యెహోషువ గ్రంథములో కూడా మరి రాయబడినట్టుగా చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా దేవుడు రాసి ఉంచాడు. ప్రియులారా, నేను చెప్పేది ఒకటే మాట, వీళ్ళందరూ చీకటిలో చిరుదివ్యలుగా, మన జీవితము చిన్నదే, మనం అల్పమైన వారమే, మనము ఎన్నిక లేని వారమే, మనము నిష్ప్రయోజకులమే, నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏ పాటి వారము కాదు. కానీ ఆమె జీవించిన ఆ చిన్న జీవితం, చిరుదివ్య జీవితం, కారు చీకట్లో కాంతి రేఖలుగా ఉండే జీవితం ఎంత గొప్పదో. మనం ఎవరమంటే దేవుడు మనల్ని కూడా ఏం చేశాడు చెప్పండి? వెలుగు సంబంధులుగా చేశాడు కదా. ఎఫెసీ పత్రిక ఒకసారి చదువుదాం చూడండి, 5వ అధ్యాయం 8వ వచనం. మనం ఎవరమో? వాళ్ళు మాత్రమే వెలుగును విరజిమ్మారా? వాళ్ళు మాత్రమే వెలుగు సంబంధులా? మనము వెలుగు సంబంధమే. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఎబ్రీ పత్రికలో రాయబడినట్టుగా మనం ఒకసారి ఎఫెసీ పత్రిక 5:8 వచనం చదువుదాం చూడండి. 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మనం పూర్వము చీకటి వారం. మన తండ్రి అపవాది, చీకటి సంబంధి కదా. అపవాదికి నీవని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని లేదా చీకటి కొట్టు పాతాళములో పడద్రోయబడవలసిన వారమైండగా, చీకటి వారమైండగా శిక్షార్హులనందరినీ ఎక్కడ పడేశారు? చీకటి గల కొట్టులోనికి పడద్రోశారు, ఊబిలోనికి పడద్రోశారు, ఆ చీకటిలోనికి త్రోసివేయుడన్నాడు కదా. మునుపు మనము ఆ పాతాళమునకు చెందవలసిన వారమైండగా, చీకటి అయి ఉండగా, చీకటి గల కటిక బిలమై ఉండగా మనలని రక్షించి కలవరి శిలువలో ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మన పాపాలకు ఆయన క్షమాపణ కలగాలంటే, దేవా పాపినైన నన్ను క్షమించు అని చెప్తే ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్షణ కార్యమును చేసి మనలను ఎన్నిక చేసుకున్నాడు. పూర్వము చీకటై ఉన్న మనలను, నిన్ను నన్ను మనందరినీ ఇప్పుడు ఏం చేశాడమ్మా? ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎంత గొప్ప మాట. దేవుడు వెలుగు సంబంధులుగా, మన తండ్రి మారిపోయాడు. యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతారో వారి తండ్రి యేసు ప్రభు అవుతాడు. నమ్మని వారి తండ్రి అపవాది సాతాను, నమ్మిన వారి తండ్రి యేసు. ఇప్పుడు మన తండ్రి ప్రభువు అయి ఉండగా, ప్రభువు వెలుగై ఉన్నాడు, మనము వెలుగై ఉన్నాం. కాబట్టి వెలుగులోనే జీవించుదాం, వెలుగు సంబంధులుగానే ఉందాం, వెలుగులోనే మన యొక్క సమస్త గుణగణాలను ప్రభువులో చూపిస్తూ, సంఘంలో చూపిస్తూ, ఇతరులకు చూపిస్తూ మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడే వెలుగు ఫలం ఒకటి రాయబడి చూడండి, 9వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. మన వెలుగు సంబంధులుగా ఈ లోకములో జీవిస్తూ ఉండగా మనల్ని దేవుడు వెలుగుగా మార్చేశాడు. వెలుగు సంబంధులముగా మనం ఉండగా మన జీవితంలో వెలుగు ఫలం ఒకటి పండాలి. వెలుగు
ఫలము రావాలంటే ఇక్కడ చూస్తే సమస్త విధములైన మంచితనము, చెడ్డతనం కాదు, చెడు మనలో ఉండడానికి వీలు లేదు. అంత సమస్త విధములైన మంచితనమే. ఈ విషయంలో నేను మంచి పని చేయలేకపోయా, మంచితనంగా ఉండలేకపోయా అనే దానికి చోటు లేకుండా చూసుకుందాం. రెండవది నీతి. మూడవది సత్యమను వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలంలో కనబడుచున్నగా వెలుగు సంబంధుల్లాగా మనం ఉండాలి. మనలో వెలుగే కనబడాలి. ప్రేమలోనైనా, కుటుంబంలోనైనా, ఉద్యోగంలోనైనా, చదువులోనైనా, వివాహంలోనైనా, మన తల్లిదండ్రుల దగ్గరైనా, అత్తమామల దగ్గరైనా, భర్త దగ్గరైనా, వ్యక్తిగతంగానైనా మనం వెలుగు సంబంధుల వలె జీవించాలని, మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. 15 చదివి 16 చదువుదామమ్మా. ఇక్కడే వ్రాయబడిన మాట కూడా మనము చూస్తే 14వ వచనం చదివి 16 కొద్దాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. అలాగే 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగుగా మార్చడమే కాదు, దేవుడు వెలుగు సంబంధులుగా చేయడమే కాదు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగైన మీరు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఈ లోకములో మనుషుల ఎదుట సత్క్రియలు చేసేవారంగా ఉండాలి. ఆ వెలుగేంటో అన్యులు చూస్తారు, ఆ వెలుగేంటో మనుషులు చూస్తారు, ఆ వెలుగేంటో ఇతరులకు కనబడుతుంది. కాబట్టి దేవుణ్ణి మనం మహిమపరచునట్లుగా ఈ లోకములో సత్క్రియల చేత మన వెలుగును ప్రకాశింపనీయుడి. చాలాసార్లు వెలుగు లేకుండగా, చాలాసార్లు కంటిలో కదా, కన్ను దీపమే, కంటి ద్వారా పాపం చేసి మన జీవితం అంతా చీకటిమయం చేసుకుంటాం. అలా కాదు ప్రియులారా, కన్ను విలువైన జీవితం. ఈ శారీరకమైన ఈ మనిషికి కన్ను ఎంత గొప్పదో, ఈ నేత్రం ఎంత గొప్పదో, వెలుగో, దానిని మనము కాపాడుకుంటే, అంటే నేత్రాశలో పడితే అనేకము వస్తాయి. కాబట్టి సర్వ శరీరమును కాపాడుకొని ఈ లోకములో వెలుగు సంబంధుల్లాగా సత్క్రియలను చేస్తూ దేవుని మహిమపరచునట్లుగా, దేవుని నామాన్ని ఘనపరచునట్లుగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరిలారా, మన జీవితంలో ఎప్పుడే కానీ నిద్రావస్థలో వెళ్ళకుండగా, ఎప్పుడే కానీ చీకటిలోనికి వెళ్ళకుండగా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎఫెసీ సంఘము నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది. ఎఫెసీ సంఘము చీకటిలోనికి వెళ్ళిపోయింది. బ్రతికి ఉన్నారన్న పేరు మాత్రం ఉంది, కానీ మృతమైన స్థితిలోకి వెళ్ళిపోయారు కదా. వెలుగు కనబడకుండా వెళ్ళిపోయారు. అంధకార క్రియలలో పాలివారై ఉన్నారు కదా. దేవునికి అసలు ఎఫెసీ సంఘములో ఉన్నంత సేవకులు మాటి మాటికి ఏ సంఘములో కూడా ఎక్కువ వచ్చిపోలేదు. ఎక్కువ శాతం ఎఫెసీ సంఘాన్ని సేవకులు ఎక్కువ కాలం గడిపారు. అయినా ఆ సంఘము నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది. అందుకే హెచ్చరికగా అంటున్నాడు కదా దేవుడు, వెలుగు చేత సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా అంటూ, ఆ వెలుగు ప్రత్యక్షపరచబడాలంటే నీవున్న బలహీనతలో నుండి లెమ్ము, మృతమైన స్థితిలో నుండి లెమ్ము, నిద్రించుచున్న స్థితిలో నుండి మేలుకొని ఉండే స్థితిలోనికి రా. నీ మీద దేవుడు ప్రకాశించాలనుకుంటున్నాడు. ప్రకాశమానమైన వెలుతురు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు, నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి మనం పడిపోయిన స్థితి ఏంటో, బలహీనపడ్డ స్థితి ఏంటో మనము పడితే, రెక్టిఫై అయితే, దేవునితో సమాధాన పడితే ఇంకా గొప్పగా ప్రకాశమును దేవుడు చూపించువాడై ఉన్నాడని చెప్పి ఎఫెసీ పత్రిక ద్వారా మనకు చెప్తున్నాడు. ప్రియమైన యవన బిడ్డలారా,
ఈ లోకము మాయలోకం, చీకటి లోకం. శారీరకంగా అందంగా కనపడవచ్చు, కానీ ఆత్మీయంగా అది చెడ్డది, దేవుని పరంగా చెడ్డది. లోకమును మితముగా అనుభవించాలి, అపరిమితముగా అనుభవించడానికి వీలు లేదు. అలా అయితే నీవు భ్రష్టురాలవైతావు. కాబట్టి దేవుడు చెప్తున్న మాట, దేవుని కొరకై జీవించి లేచి బలహీనతను విడిచిపెట్టి ఈ క్షణికమైన లోకం కదా, క్షణికమైన లోకం అన్నాడు భక్తులు. ఎలాంటిది? ఆవిరి లాంటిది అన్నాడు, నీటి బుడగ లాంటిది అన్నాడు, ధూళి లాంటిది అన్నాడు. ఊపితే ఎక్కడ పడిపోతుందో తెలియదు. ఆవిరి లాంటిది అన్నాడు. ఒకసారి లేస్తే ఆవిరి, వేడి వేడి మసులుతున్న నీళ్ళ మీద నుండి ఆవిరి లేస్తే అది కనబడకుండా పోతుంది. క్షణికమైన ఈ జీవితం కొరకై తరతరాలు యుగయుగాలు నిలబడే అమూల్యమైన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోకుండా మనల్ని మనం చక్కదిద్దుకొని ప్రభుతో సమ్మతిపడి ప్రభువు నామాన్ని ఘనపరిచి ఈ లోకాన్ని ముగించి ప్రభువును గొప్ప చేసే వారంగా ఉండాలని దేవుడు మన ముందుకి ఈ కుమార్తెను తీసుకొని వచ్చాడు. వెలుగు సంబంధురాలుగా, పుట్టినింటిలో వెలుగు సంబంధురాలుగా, వ్యక్తిగత జీవితంలో వెలుగు సంబంధురాలుగా, భర్త ఇంటిలో ఎలా ఉందో ప్రభువుకి ఎలా ఉందో న్యాయాధిపతుల గ్రంథం, యెహోషువ గ్రంథంలో దేవుడు రాసిపెట్టాడు. మనం కూడా ప్రభువును అలా చూపించి, కుటుంబాలలో మన జీవితాన్ని చూపించి, మన సహనము, మన ప్రేమ, మన పరిచర్య, మన ఆప్యాయత, అనురాగాలు, ఆత్మీయతలను చూపించి ప్రభు నామాన్ని గణపరచుదాం. మన ద్వారా కుటుంబము కూడా ప్రభువులో స్థిరపరచబడింది. అటు తల్లిదండ్రులకు ఘనత, ఇటు భర్త కుటుంబానికి ఘనత, రెండు కుటుంబాలకు గౌరవం తెచ్చిన అక్సా జీవితం ఎలాగో మనం కూడా తండ్రి కుటుంబానికి, దేవుని కుటుంబానికి, తల్లిదండ్రుల కుటుంబానికి, భర్త కుటుంబానికి మహిమ తెచ్చే వారంగా ఉందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.